ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనకి స్క్రాఫ్ టాప్ బ్లౌజ్ అండ్ లెహంగా కటింగ్ మనకి వేరే వీడియోలో ఉంది కదా. ఇదైతే స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్చింగ్ ఇక్కడ నేనైతే ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనమైతే ఇది లైనింగ్ అండి, ఇది స్కర్ట్ లైనింగ్ అనమాట. ఇక్కడ స్కర్ట్ లైనింగ్కి మనకైతే ఇక్కడ అతుకు వస్తుందండి. లైనింగ్కి చూడండి, ఇక్కడ ఇంకో అతుకు అనమాట. ఇది ఫస్ట్ మనం ఈ ఎడ్జ్ ఉంది కదండి, చివర ఈ ఎడ్జ్ నుంచి ఇలా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మలపాలండి. చూడండి, ఇక్కడ కుట్టుకున్న తర్వాత ఇలా మలిపితే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత దీనిపై నుంచి కూడా ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అలా మనకి లైనింగ్కి అండ్ ఒరిజినల్ క్లాత్కి అతుకైతే వస్తుంది. ఇప్పుడు నేను ఎలా చెప్పానో అదే ప్రాసెస్లో మీరైతే అతుకులు అనేవి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత చివర ఎలా మలిచి కుట్టుకోవాలనేది నేనైతే చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం లైనింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా అయితే వచ్చింది. ఇది రివర్స్లో నేను చెప్పాను కదా మీకు. ఇక్కడ మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇంకోటి సైడ్ కూడా లైట్గా చిన్నగా అతుకైతే మనకు పడింది అనమాట. ఇది కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్ వేసుకొని పైనుంచి అయితే ఇట్లా కుట్టు వేసుకోవాలి. ఇట్లా అడిగుడు కుట్టు అంటారు. ఇట్లా లేవకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇది లైనింగ్ ఉంది కదండి, లైనింగ్కి ఎడ్జ్ కింది సైడ్ ఉంటుంది కదా, కింది సైడ్ వచ్చేసి ఇలా కొంచెం ఇలా మలుచుకుంటూ ఇలా మొత్తం చుట్టూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఒకసారి చూడండి, ఇలా ఉంది కదా, ఇలా తీసి ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలానే చుట్టూ కుట్టుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ క్లాత్ కూడా ఇక్కడ మనకైతే కొంచెం అతుకైతే వచ్చింది కదా. చూడండి, ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా కొంచెం అతుకైతే వచ్చింది ఇక్కడ. ఇది కూడా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. చూడండి, స్టిచ్చింగ్ చేసుకొని పైనుంచి అనుగుడు కుట్టు కూడా వేసుకున్నాను. దీనికి కింది సైడ్ అవసరం లేదు, ఇదైతే ఓవర్లాక్ చేయాలి. కింది సైడ్ ఓవర్లాక్ చేస్తే లుక్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు లైనింగ్ ఉంది కదా, దీనికే కింది సైడ్ అయితే ఇలా మలిచి ఇలా మొత్తం చుట్టూ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత నేనైతే జాయింట్ అయితే వేసాను. చూడండి, మనకైతే ఇలా అయితే అవుపిస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే చుట్టూ వేసుకున్నాను జాయింట్ అనేది. ఇలా మలిచి ఇలా వేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. ఇక్కడ ఎడ్జి ఉంటుంది కదా, ఇక్కడ నాకు ఒక సైడ్ ఓపెన్ ఉందన్నమాట. ఈ ఎడ్జి కూడా ఓపెన్ ఉన్న సైడ్ ఇలా ఒక 2 స్టిచ్లు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ కూడా నేనైతే ఇక్కడ జాయింట్ అయితే వేసుకున్నాను. చూడండి, స్ట్రైట్గా పట్టి ఇలా 2 లైన్స్ అయితే ఇలా వేసుకోవాలి కుట్టు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని రివర్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని కూడా రివర్స్లో చేయాలి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను. ఇలా రివర్స్ చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ ఇలానే రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసి దీంట్లోకి దీన్ని అయితే చూడండి, ఒకసారి నేను చూపిస్తున్నాను. ఈ ఎడ్జ్ ఉంది కదండి, ఈ ఎడ్జ్ ఇలా కలిపి ఇలా అయితే చూడండి, ఇలా చూడండి, ఇది ఉంది కదా, ఇది వచ్చేసి నడుము అనమాట. నడుము, ఇది లైనింగ్, ఇది ఒరిజినల్. ఇలా పెట్టేసుకొని ఈ 2 ఎడ్జ్లు ఉన్నాయి కదా, ఈ ఎడ్జ్ కాంచి ఇలా అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి చుట్టూ. వేసుకున్న తర్వాత నేనైతే చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనమైతే ఇది స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇది పైన అండి పట్టీ అనమాట. ఈ పట్టీకి నేను నిన్ననే చెప్పాను కటింగ్ వీడియోలో, మనకి మెయిన్ క్లాత్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే తీసుకోవాలని చెప్పాను. చూడండి, ఇక్కడ నేను పట్టీకి ఇక్కడ లైనింగ్ వేసి చుట్టూ అయితే ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ ఎంత ఉందో అంత లైనింగ్ క్లాత్ కూడా వేసి చుట్టూ థ్రెడ్తోనైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా, దీన్ని ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ కానించి ఇలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చుట్టూ. ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ మనకైతే ఇలా 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 వస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇలా వస్తుంది. దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఇలా పట్టీ లెక్క వస్తుందండి, ఇలా వస్తుంది. నేను ఒకసారి కుట్టిన తర్వాత కూడా మీకు మళ్ళీ చెప్తాను. ఇక్కడ పట్టీ అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇది అన్నమాట పట్టీ. ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ ఉంది కదండి, ఇక్కడ మనకి కొన
ఇది కూడా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. దీని రివర్స్లో ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ మనము ఇటుకొస్తా అనేది ఇలా మలిచి కుట్టుకోవాలి. ఇలా మలిచి కుట్టుకున్నాం కదా, దీన్ని అయితే ఇట్లా చూడండి ఒకసారి, ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక దగ్గర మనం ఎలాస్టిక్ పెట్టుకోవాలి కదా, ఎలాస్టిక్ కోసం ఒక దగ్గర 1 ఇంచ్ అంత గ్యాప్ ఇచ్చి మొత్తం చుట్టూ ఇలానే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇలా అయితే మొత్తం చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక దగ్గర 1 ఇంచ్ అంత గ్యాప్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి. స్టిచ్చింగ్ ఇక్కడ నుంచి ఇట్లా మలిచి స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, చేసుకున్నాక చూడండి మనకైతే ఇలా వస్తుంది అనమాట. పట్టి ఇలా వస్తుంది, పట్టి ఇలా ఉంటుందండి. ఇక్కడ నేనైతే ఇక్కడ ఎలాస్టిక్ కోసం ఇక్కడ ఒక 2 ఇంచెస్ అంతా కుట్టలేదండి. ఎలాస్టిక్ కుట్టుకున్న తర్వాతనే ఇది కుట్టేసుకోవాలి. మనకైతే లెహంగా అయితే మనకైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఎడ్జి ఉంది కదా, ఇదైతే మనము ఓవర్లాక్ చేయించుకోవాలి. ఇది ఓవర్లాక్ చేయిస్తేనే లుక్ అనేది బాగుంటుంది. ఇక్కడ మనకైతే లెహంగా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మన నడుము సైజుని బట్టి ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూసుకున్నాము. ఇక్కడ ఇదైతే బ్యాక్, ఇది ఫ్రంట్ అన్నమాట. ఈ నెక్స్ అనేవి ఎలా కుట్టుకోవాలనేది అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఫస్ట్ అయితే ఫ్రంట్ చూపిస్తున్నాను. ఫ్రంట్కి ఇది లైనింగ్ ఉంది కదండి, ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అనేది ఇది రివర్స్ అన్నమాట. ఇది ఒరిజినల్ అంటే ఇట్లా మెయిన్ అన్నమాట, పైకి అవుపిచ్చేది. ఇప్పుడు మనం దీన్ని అయితే ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి రివర్స్ అండ్ కరెక్ట్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి రివర్స్, ఇది వచ్చేసి కరెక్ట్ అన్నమాట. దీనిపైనుంచి మనం లైనింగ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ వేసి ఇక్కడ నేను మీకైతే చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ ఇలా వేసుకోవాలి. ఇలా లైనింగ్ వేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఒక 1/4 ఇంచు అంత ఇచ్చిపెట్టి చుట్టూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇది ఫ్రంట్ కదా, బ్యాక్ కూడా సేమ్ అలానే వేసుకోవాలండి. బ్యాక్ కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా ఉంది కదా అనుకోవచ్చు. ఇక్కడ మనమైతే ఓపెన్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసి కుట్టేటప్పుడు ఓపెన్ చేసుకోండి, ఎందుకంటే క్లాత్ అనేది ఇది జారుతుంది. అట్లా అనేసి నేనైతే కట్ చేయలేదన్నమాట ముందు. ఇలా వేసుకోవాలి. ఇలా వేసి కరెక్ట్గా చూసుకోండి, మెయిన్ క్లాత్ లైనింగ్ కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్ వేసుకొని తర్వాత ఇక్కడ కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వేసుకోవాలి, ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసి ఇది ఇట్లా వేసి ఇది ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా వేసుకోవాలి. ఇది స్టిచ్ ఇక్కడైతే ఇలా అయితే స్టిచ్ వేసుకున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ నెక్ ఉంది కదండి, ఇక్కడ అక్కడక్కడ కొంచెం ఇట్లా టక్స్ ఇచ్చుకోవాలి. కుట్ట అవతలకు పోకుండానే ఇట్లా టక్స్ ఇచ్చుకోవాలండి. ఎందుకు ఇలా టక్స్ ఎందుకు ఇచ్చుకోవాలి అంటే మనకి నెక్ అనేది షేప్ కరెక్ట్గా రావడానికి. ఇలా క్లాత్ని అక్కడక్కడ ఇలా కట్ చేసుకుంటే ఇలా రివర్స్ చేస్తాం కదా, చూడండి ఇలా రివర్స్ చేయాలి. చూడండి చాలా షార్ట్ కట్ అన్నమాట ఇది. ఇలా రివర్స్ చేస్తాం కదా, చూడండి ఒకసారి చూడండి, మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇక్కడ నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి, ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇలా పట్టీలు వస్తాయి కదా, ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు, కానీ ఇక్కడ మనమైతే పెడదాము. ఇక్కడ ఇలా పట్టీ అయితే వస్తుంది, అంటే మనకి ఇష్టం అనమాట. ఇలా అంటే ఇలా చేసుకోవచ్చు, డైరెక్ట్ ఓన్లీ ఇలానే చేసుకోవచ్చు. మనకి ఒకలా ఇలా కావాలి మాకు అని మనం ఒకలా అనుకుంటే పట్టీ ఇది ఉంది కదండి, ఈ నుంచి ఇలా వచ్చి ఇలా అయితే వస్తుంది చూడండి ఒకసారి. ఇలాగా మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇలా అయితే వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్కి మెయిన్ క్లాత్కే వేసి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి ఇలా అయితే వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. ఇక్కడ మెయిన్ క్లాత్కే వేస్తాను, లైనింగ్కే వేసి మీకు అయితే చూపిస్తాను. చూడండి, మనకి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా అయితే వచ్చిందనమాట. చూడండి, ఇది ఇలానే కుట్టాను, దీనికి సపరేట్ కుట్టినాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇలా ఉంది కదా, దీన్ని ఇలా రివర్స్లో పెట్టి, అర్థమైంది కదా, ఇది ఇలా రివర్స్లో పెట్టి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకొని దీన్ని, ఇది ఉంది కదా, దీంట్లో నుంచి ఇలా బయటికి ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఏమంటారు ఫ్రంట్ అయితే కుట్టాను మీకు ఒకసారి క్లారిటీగా ఉండడం కోసం. ఇప్పుడు దాంట్లో నుంచి తీస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా ఈ కింది నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ సైడ్స్, భుజము, ఇవన్నీ స్టిచ్లు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను చుట్టూ నెక్ కూడా స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ ఓపెన్ చేశాను చూడండి. ఇక్కడ మనకి ఉక్సులు కాజాలకి కూడా కింది ఇక్కడ సైడ్ కూడా ఇక్కడ నేనైతే ఓపెన్ చేస్తాను అనుకుంటున్నాను, కానీ అవసరం లేదండి. పాపకైతే పడుతుంది, కానీ లుక్ వైజ్గా బాగుంటుంది అనుకుంటే మాత్రం ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ కూడా ఉక్సులు కాజాలు పట్టి పెట్టుకుంటే మనకైతే నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఓపెన్ చేసుకోవాలి, సమానంగా పెట్టుకోవాలి, మిడిల్లోకి పెట్టి అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చూడండి, ఇక్కడ ఇటు సైడ్ ఉక్సుల పట్టి వస్తుంది, ఇటు సైడ్ కాజాల పట్టి వస్తుంది అనమాట. ఇక్కడ పైన కూడా ఉక్సుల పట్టి కాజాల పట్టి పెట్టి ఇక్కడ చిన్న ఫ్లవర్ పెట్టి ఇక్కడ థ్రెడ్స్ అనేవి నేను డిజైన్ చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే దీని లెక్కన ఇది సేమ్ ఫ్రంట్ కూడా కుట్టి మీకు ఇక్కడైతే అంతా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే షోల్డర్స్ అయితే జాయింట్ అయితే చేసుకున్నాను. మనకైతే ఓపెన్ చేసి ఇలా అయితే వచ్చింది. చూడండి, ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. ఒకసారి చూడండి, బ్యాక్ చూపిస్తున్నాను. ఇది బ్యాక్ కదా, బ్యాక్కి మనకి ఉక్సులు కాజాల పట్టి వస్తుందండి. ఇక్కడ ఒక ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి, ఒక లైనింగ్ అండి, ఒక లైనింగ్ తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకొని దీన్ని పైన ఇలా ఫోల్డ్ చేయాలి. పైన ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కుట్టైతే వేసుకోవాలి. మళ్ళీ కింద కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. కింది సైడు ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనమైతే దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినాక ఇక్కడ ఒక కుట్టైతే వేసుకోవాలి. ఇక్కడ ఒక స్టిచ్ వేసుకొని ఈ క్లాత్ అంతా ఇలా అయితే వస్తుందండి. క్లాత్ అంతా ఇలా వెళ్తుంది. ఇలా నోప నుంచి మలుచుకున్న తర్వాత ఇట్లా ఒక స్టిచ్చింగ్ అయితే వస్తుంది. ఇది ఉక్సుల పట్టి. నెక్స్ట్ కాజాల పట్టి వచ్చేసి ఇప్పుడు మనకి ఒరిజినల్ ఉంది కదా, ఒరిజినల్ మించి ఇలా లైనింగ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ వేసుకొని చూడండి ఒకసారి ఇలా లైనింగ్ వేసుకొని ఇలా కుట్టుకోవాలి. మన క్లాత్ అనేది కిందికి ఉండాలి, ఇది వచ్చేసి పైకి ఉండాలి. దీన్ని ఇలా మలిచి మళ్ళీ ఇది పై సైడ్ కూడా మలిచి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుంటే మనకు అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నేను చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఉక్సుల పట్టి అయితే ఇలా వస్తుంది అనమాట. నోపటి సైడ్ ఉంటుంది మనం వేసే పట్టి అనేది. చూడండి, ఇలా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు కాజాల పట్టి చూడండి, ఇక్కడ నేను వేసాను కదా పైన, ఇక్కడ అనమాట. ఇప్పుడు ఈడొక కాజా వస్తుంది అనమాట. 2 ఉక్సులు 2 కాజాలు వస్తాయి అనమాట. ఇలా వస్తుంది. మీకు ఒకసారి కాజాల పట్టి నాకు అర్థం కాదు అని అనుకుంటారు అనేసి నేనైతే మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం చూడండి, మనకి ఒరిజినల్ క్లాత్ అనేది కింది నుంచి పెట్టుకోవాలి. కింది నుంచి పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసి ఇలా వస్తుంది మనకు స్ట్రైట్గా ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలి, ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా చూడండి ఇక్కడ వేసి ఇక్కడ స్టిచ్ ఉంది కదా, దానికి కొంచెం అసుంటికి వస్తుంది అనమాట. చూడండి, ఇలా స్ట్రైట్గా ఇటు నుంచి ఒక లైన్, ఇటు నుంచి ఒక లైన్ వచ్చి మళ్ళీ మిడిల్ నుంచి ఇంకో లైన్ వస్తుంది. చూడండి ఒకసారి, చూడండి ఇక్కడ మనకి ఈడ కుట్టుంది కదా, దీనికి కొంచెం ఇసుంటికి అనమాట. చూడండి, ఇలా రివర్స్లో వస్తుంది అనమాట. కాజాల పట్టి మధ్యలో మిడిల్ నుంచి ఇంకొక కుట్టు వస్తుంది. ఇలా చూడండి, ఇక్కడ చూడండి, ఇట్లా కాజాల పట్టి వచ్చేసి ఇలా వస్తుంది. ఇది అయిపోయాక హ్యాండ్స్ అయితే
నేను ఇక్కడైతే హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇక్కడ హ్యాండ్స్కి ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఇది మెయిన్ క్లాత్ పై ఇట్లా లైనింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ కట్స్ ఉన్నాయి కదా, సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని ఇలా క్లాత్ లైనింగ్ వేసుకోవాలి. లైనింగ్ వేసి ఇలా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే కుట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేనైతే కుట్టి చూపిస్తున్నాను. ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. చూడండి, దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. దీన్ని ఇలా ఓపెన్ చేసి చూడండి, ఓపెన్ చేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. చుట్టూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే చుట్టూ లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు మనము కుచ్చు ఎలా పెట్టాలి అనేది అయితే ఇక్కడ చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడికి అనమాట. ఫస్ట్ ఇక్కడ ఉంది కదా మూల, ఇక్కడ కట్స్ ఇచ్చాం కదా, ఈ కట్స్ కానించి చూడండి ఇలా 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 చూడండి, ఇలా వస్తుంది. ఇలా అయితే వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం మిడిల్లో ఉంది కదా కట్స్, ఇక్కడ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ కుచ్చులు అయిపోయాయి కదా, మళ్ళీ ఇక్కడ ఎడ్జ్ ఇక్కడ కట్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా 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 వచ్చి ఇక్కడ నుంచి ఇటు రివర్స్లో రావాలి. ఇక్కడ నుంచి ఇటు రివర్స్లో రావాలి. రెండు ఇటు కూర్చొచ్చి ఇక్కడ మిడిల్ కాగాలి, ఇక్కడ కూర్చొచ్చి ఇక్కడ మిడిల్ కాగాలి. కుట్టి నేను ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ మనకి కుర్చీ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ సంకతిరుగుడు అనేది ఇప్పుడు తీసుకోవాలి. ఇక్కడ మిడిల్ ఉంది కదా, మిడిల్ నుంచి ఇటు ఒక పావు ఇంచు కొంచెం ఎక్కువగా ఇలా కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా ఇటు ఒక సైడు, ఇంకో హ్యాండ్కి ఇటు ఒక సైడ్ అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను చూడండి. మిడిల్ నుంచి ఇటు కొంచెం అయితే ఇలా ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ చూడండి, ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చాదో కుచ్చు. చూడండి, ఇది కూడా ఒక 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి నేనైతే మీకు చూపిస్తాను చూడండి, అంటే మనకి అర్థమైపోతుంది అనమాట. ఇట్లా ఇంత చూడండి 1/2 ఇంచ్ అంత అయితే మనకి ఇలా వచ్చింది. ఇంకో హ్యాండ్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఇంకో హ్యాండ్ చూడండి, ఇలా సమానంగా పెడితే మనకైతే ఇక్కడ అవుపిస్తుంది చూడండి. ఇది ఒక హ్యాండ్ అనమాట. ఇప్పుడు మనము బ్లౌజ్ షోల్డర్కి ఈ హ్యాండ్ ఉంది కదా, ఇది ఇప్పుడు ఇక్కడ మనమైతే ఈ భుజం కానించి ఇది ముందుకి ఇక్కడ మనమైతే ఇలా సంకతిరుగుడు తీసాం కదా, ఇది ఇక్కడ నుంచి ఇటు స్టిచ్ వేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి ఇటు స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవాలి 2 టైమ్స్. 2 హ్యాండ్స్ కూడా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేసుకున్నాము. ఇక్కడ మనకి హ్యాండ్ లూజు అండ్ చెస్ట్ లూజ్, ఇక్కడ నడుము లూజు, ఇక్కడ నేనైతే మార్క్ అయితే పెట్టుకున్నాను చూడండి. మన పిల్లల సైజు ఇప్పుడు ఈ డ్రెస్ కుట్టే పాప సైజు ఎంత ఉంది, హ్యాండ్ లూజు, చెస్ట్, నడుము, దాన్ని బట్టి ఇక్కడ నేనైతే మార్క్ అయితే పెట్టుకున్నాను. ఈ మార్కు ప్రకారంగా ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకోటి కొంచెం గ్యాప్ అలా ఒక 3-4 స్టిచ్లు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, మీకు చెప్పిన విధంగా నేను ఇక్కడైతే స్టిచ్చింగ్లు అయితే వేసుకున్నాను. ఇది ఒకసారి మనమైతే రివర్స్ చేసుకుందాము. చూడండి, మనకైతే బ్లౌజ్ రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎంత నీట్గా ఇలా వచ్చాదో చూడండి ఒకసారి. మనకి చూడండి బుంగ కూడా భలేగా వచ్చేది. చూడండి, ఇక్కడ బ్యాక్ అయితే ఉక్సులు కాజాల పట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ ఇలా వచ్చింది అనేది. ఫ్రంట్ అయితే ఇలా అయితే వచ్చింది. బ్యాక్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, బ్యాక్ ఇక్కడ కాజాలు పట్టి ఇక్కడ ఉక్సులు ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ పైన కూడా కాజాలు ఉక్సులు. నెక్ వచ్చేసి ఇలా చూడండి, చాలా సింపుల్గా సూపర్గా అయితే అయిపోయింది.
ఇక్కడ మన ఇష్టం అండి, ఇక్కడ బ్యాక్ డిజైన్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఉంటే, లేకపోతే లేదు. ఈ మొత్తానికైతే ఇలా అయితే ఉంది లుక్. ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మాకు వీడియో స్టిచ్చింగ్ కావాలి అని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ ఆ వీడియో మీకోసం చేసి అయితే నేను ఛానల్ అయితే పెడతాను.